ఆస్క్ డాక్టర్ జాన్వాట్స్ అని టైప్ చేయండి, మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నాగరాజు బొల్లారపు, డాక్టర్, ఐఎమ్ యూజింగ్ మినాక్సిడిల్ సిన్స్ 3 months. I want to do hair transplant. So, should I stop using minoxidil before hair transplant? And when should I start using minoxidil after HT? మీరు ఆల్రెడీ మినాక్సిడిల్ వాడుతున్నారు అండ్ మీరు ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో అలా ప్లాన్ చేసినప్పుడు సర్జరీ కంటే అట్లీస్ట్ 10 to 15 days ముందే మినాక్సిడిల్ స్టాప్ చేయడం మంచిది. ఎందుకంటే అక్కడ బ్లడ్ సప్లై విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి. అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అట్లీస్ట్ 15 to 20 days తర్వాతనే మీరు మళ్ళీ మినాక్సిడిల్ స్టార్ట్ చేయాలి. అది కూడా మీ డాక్టర్ నుంచి కానీ మీ సర్జన్ నుంచి కానీ నాడ్ వచ్చిన తర్వాతనే. ప్రశాంత్ యాదవ్, సార్ మా డాడీకి బట్టతల ఉంది, నా ఏజ్ 26, నాకు వి షేప్లో హెయిర్ లాస్ అవుతుంది. నేను మినాక్సిడిల్ వాడితే హెయిర్ ఫాల్ ఆగుతుందా? అలా వాడితే ఎన్ని రోజులు వాడాలి? మీ నాన్నగారికి ఎటు బాల్డ్నెస్ ఉంది అండ్ మీకు కూడా స్టార్ట్ అయిపోయింది అంటే అర్థం మీరు డెఫినెట్గా ఇప్పుడే ఆ హెయిర్ లాస్ని కంట్రోల్ చేయడానికి మెజర్స్ స్టార్ట్ చేయాలి. మినాక్సిడిల్ దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ కాబట్టి మినాక్సిడిల్ వాడడంలో తప్పు లేదు. ఇప్పుడు అలా వాడుతూ పోతే హెయిర్ ఫాల్ ఆగుతుందా అంటే తప్పకుండా ఆగుతుంది. అర్లీ స్టేజ్లో కనుక మీరు మినాక్సిడిల్ వాడినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలా వాడుతూ పోతే ఎన్ని రోజులు వాడాలి అంటే మీకు హెయిర్ కాపాడుకోవాలని ఎంతవరకు ఉంది అంటే అంతవరకు వాడితే మంచిది. ఆర్ కొన్నిసార్లు మినాక్సిడిల్కి రెసిస్టెన్స్ వస్తుంది. అంటే సపోజ్ మీరు 2% వాడుతూ ఉంటారు, కొన్ని రోజులు కానీ కొన్ని సంవత్సరాలు కానీ వాడిన తర్వాత ఆ 2%కి రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మీ డాక్టర్ గారు దాన్ని అప్గ్రేడ్ చేసి 5%కి కన్వర్ట్ చేస్తారు. సో అలా మీకు రెసిస్టెన్స్ వచ్చినంత వరకు మీరు వాడుతూ ఉండొచ్చు. ఇంకా రెసిస్టెన్స్ వచ్చేసి మినాక్సిడిల్తో రిజల్ట్ రావట్లేదు అనుకోండి, అప్పుడు వేరే మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, పిఆర్పి కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ. నవీన్ బండారి, సార్ హెడ్ మసాజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ పెరుగుతుందా? హెడ్ మసాజ్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే ఆ సర్క్యులర్ మోషన్ కానీ లేకపోతే ఆ ప్రెషర్ ఇచ్చి ఆ ఏరియాలో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సప్లై అనేది బాగా పెరుగుతుంది అండ్ మీకు కూడా స్ట్రెస్ రిలీవింగ్ జరుగుతుంది. అలా జరిగినప్పుడు డెఫినెట్గా గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం వల్ల న్యూట్రియంట్ సప్లై కూడా పెరుగుతుంది. అందువల్ల ఎంతో కొంత హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంది. పిట్టల బృదిష్, హౌ టు నో ఫేషియల్ హెయిర్ ఈజ్ దేర్ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈస్ దేర్ టు గ్రో దెమ్ కెన్ ఐ యూజ్ బియర్డ్ ఆయిల్ ఫర్ ఇట్? మీకు ఫేషియల్ హెయిర్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే అది కళ్ళకు కనిపించిందంటే ఉన్నట్టు. ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టి లేదా లెన్స్ పెట్టి చూస్తేనే ఆ హెయిర్ కనిపిస్తున్నాయి అంటే బేబీ హెయిర్ లేదా విల్లస్ హెయిర్. ఆ హెయిర్ మనకి అంటే జనరల్గా ఫోటో తీసినా కానీ ఎదురుగా కానీ కనపడవు. అలా కనపడని హెయిర్ మనకు ఉపయోగమే లేదు. అండ్ కొన్నిసార్లు అటువంటి విల్లస్ హెయిర్కి కనుక ప్రాపర్ మెడికేషన్ వాడినప్పుడు కొంచెం గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఆ హెయిర్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే మీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడమే మంచిది. మీరు సొంతంగా అది ఉందో లేదో తెలుసుకొని దానికి ఏదో లోషన్లు ఆయిల్లు వాడడం మంచిది కాదు. బియర్డ్కి ప్రత్యేకించి ఏదైనా ఆయిల్ వాడితే హెయిర్ గ్రో అవుతుందా అంటే యూజువల్గా అది చాలా రేర్. బియర్డ్ ఆయిల్స్ ఆ ఏరియాలో హెయిర్ని కండిషన్ చేయగలుగుతాయి, లైట్ మసాజ్ చేయడం వల్ల ఆ ఏరియాలో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయగలుగుతాయి తప్పిస్తే అక్కడ లేని హెయిర్ని కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ బేబీ హెయిర్ని థిక్ చేస్తున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.